Hello guys, welcome to my channel Ajay Telugu Traveler. Once again, welcome to my channel and thank you for watching this video. If you like this video, please like and share and subscribe to my channel and hit the bell icon. So ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా we can start our video. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడైనా మా మమ్మీ నాకు ఇష్టమైన కర్రీ వండి మమ్మీ ఈరోజు తినాలనిపిస్తుంది అని అంటే, అరే ఆల్రెడీ ఈరోజు బెండకాయ కర్రీయో వంకాయ కర్రీయో వండేసాను రా, లేదంటే ఆల్రెడీ ఈరోజు కర్రీ వండాను కదా, అది తినొచ్చు కదా, తినో లేదో మానే. ఇదే ఆన్సర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదర్ మాటల్స్ నుంచి. సో ఈరోజు కూడా నాకు జరిగింది అదే. సో అందుకోసం మా మదర్ని నేను మష్రూమ్ కర్రీ వండమని అడిగాను. సో అది వండకపోగా మా మమ్మీ ఈరోజు పప్పుచారు బంగాళదుంప వండాను, అది తినొచ్చు కదరా అని చెప్పి, సర్లే ఎలాగో అడ్జస్ట్ అయిపోతాము, ఏముంది లేదు ఒక్కరోజుకి, మా మమ్మీకి ఓపిక లేదేమో అని చెప్పేసి నేను కామ్గా ఊరుకుంటూ పోయాను. సో అదే టైంలో మా మమ్మీకి ఒక కాల్ వచ్చింది, మా బావ వాళ్ళ అమ్మాయి మాన్విత ఇద్దరు వస్తున్నారని చెప్పేసి. సో దే ఆర్ మూవింగ్ టు పూణే. సో అందుకోసం ఒకసారి చూసి కనబడి మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పేసి వస్తున్నారంట. వెంటనే మా మమ్మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. మా మమ్మీ మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరైనా చుట్టాలు వస్తున్నారని అంటే రకరకాల వంటకాలు వండేస్తుంటారు, పిచ్చిగా వండేస్తుంటారు. సో మన వంటకాలని చూసి మనకి కళ్ళు తిరిగిపోతుంటాయి. ఎందుకంటే నార్మల్ టైంలో మనం వండమంటే చిరాకు పడిన మన పేరెంట్స్ ఈరోజు చుట్టాలు వస్తున్నారంటే రకరకాల కర్రీస్ వండేస్తుంటారు. సో ఈవెన్ దో వాళ్ళు అవి తింటారో లేదో అది సెకండరీ, బట్ వాళ్ళకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను అన్ని రకాల కర్రీస్తో, అన్ని రకాల డిఫరెంట్ ఐటమ్స్తో తినబోతున్నాను. సో ఈరోజు మా మదర్ ముఖ్యంగా చుట్టాలు వస్తున్నారని మా మదర్ వండిన కర్రీస్ ఏంటంటే మీకు చూపించబోతున్నాను. అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీ కెన్ స్టార్ట్ అవుట్ వీడియో. సో ఇదే మా కిచెన్. సో నేను కిచెన్ టూర్ కూడా చేసినట్టే జస్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడే మా డబ్బాలు గట్రా ఉంటాయి, పోపులు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఈ అన్ని పప్పులన్నీ ఇక్కడే ఉంటాయి. సో అది ఇదే మా స్టవ్. సో దీని మీద మేము వంట చేసుకుంటాం. సో ఇది మా షెల్ఫ్. సో ఇక్కడ మీ గిన్నెలో డబ్బాలన్నీ పెట్టుకుంటాం. సో ఇది మా కిచెన్ అండ్ ఇట్ ఈస్ మై కిచెన్. సో ఈరోజు మీకు చూపిస్తానన్న ఒక పెద్ద ఐటమ్స్, అంటే ఏవైతే చుట్టాలు వస్తున్నారని వండిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ ఇట్. ఇది మా పులిహోర. సో ఏ శనివారం మా మదర్ని నేను పులిహోర చేయమన్నా కూడా నెక్స్ట్ శనివారం చేస్తానని చెప్తారు. కానీ ఫస్ట్ టైం చుట్టాలు వస్తున్నారని మా మమ్మీ వండిన పులిహోర. రెండోది, మార్నింగ్ నేను అడిగిన మష్రూమ్ కర్రీ, ఇది నా కోసం వండలేదు, చుట్టాలు వస్తున్నారని నేను ఆల్రెడీ మార్నింగ్ మష్రూమ్ కర్రీని గుర్తు చేశాను కాబట్టి మష్రూమ్ని తెప్పించి మరీ వండారు. నా కోసం కాదు, చుట్టాల కోసం. పకోడీ, కందిపప్పు, చిక్కుడుకాయ కర్రీ, సాంబారు, సో ఈ చిక్కుడుకాయ కర్రీ మార్నింగ్ చిక్కుడుకాయలు లేవు, బట్ చిక్కుడుకాయలు తెప్పించి మరీ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాము. అండ్ నెయ్యి. ఏ శనివారం చూడలేదు నేను ఇన్ని ఐటమ్స్. ఫస్ట్ టైం చుట్టాలు వస్తున్నారని వండిన మా మమ్మీ. అండ్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ జస్ట్ కర్రీస్తో ఆపుతుందని అనుకున్నాను. బట్ నా బ్యాడ్ లక్, మా మమ్మీ మా అక్క కోసం సున్నుండ్లు కూడా చేసింది. అంతే, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే దయచేసి కింద కమెంట్ చేయండి. సో ఐ విల్ గెట్ టు నో మీ ఇంట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ అవుతున్నాయని.
నేను చెప్పాను కదా మా ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తారని. ఆ చుట్టాలు ఎవరో కాదు, ఇంకా తిని మాన్వితాశ్రీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. So that's it about this video guys. Thank you for watching this video. If you like this video, please like, share and subscribe to my channel and hit the bell icon. సో మీరు బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా కొత్త వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో యూ కెన్ ఈజీలీ మీరు ఆ వీడియోస్ని యాక్సెస్ చేసి చూడొచ్చు. అండ్ ఇఫ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇష్యూసే మీరు ఫేస్ చేస్తున్నారు అంటే దయచేసి కమెంట్ చేయండి. సో మన కమ్యూనిటీ మెంబర్స్కి కూడా తెలుస్తుంది సో ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయని. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు యాజ్ ఐ ప్రామిస్ టు యూ, సో నేను ప్రతి వీక్కి కనీసం ఒక 2-3 వీడియోస్ అయినా చేస్తానని చెప్పాను. అండ్ ఆల్సో 1 షార్ట్ వీడియో కూడా చేస్తానని చెప్పాను. సో డెఫినెట్గా మీకు నేను ప్రామిస్ చేసినట్టు నేను వీడియోస్ చేస్తున్నాను. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు సో మీరు నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. సో మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.